మనం ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చైన్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, ఇంకా రింగ్స్ ఒకే బాక్స్‌లో వేసి తీసుకువెళ్తే అన్నీ లోపల కలిసిపోయి చిక్కులు పడతాయి. అలాగని అన్నీ బాక్స్‌లో పెట్టి క్యారీ చేయడం అంత సేఫ్ కాదు కదా! అందుకని మీరు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కర్చీఫ్‌ని సేఫ్ పిన్ సహాయంతో చైన్స్, బ్లాక్ బీడ్స్, రింగ్స్ అన్నీ పెట్టుకొని కర్చీఫ్‌ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటే ఎవరికీ డౌట్ రాదు అందులో ఉన్నట్టు. పైగా అన్నీ ఒకదానికొకటి తగలకుండా, చిక్కు పడకుండా నీట్‌గా, సేఫ్‌గా ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని మనం హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు. అయితే ఆ జర్నీ టైంలో మీరు ఆ కర్చీఫ్‌ని అనేది వాడకుండా సెపరేట్‌గా వేరే కర్చీఫ్‌ని హ్యాండీగా పెట్టుకుంటే మంచిది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరి దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట హ్యాండ్ బ్యాగ్‌లో కానీ, పర్స్‌లో కానీ పెట్టుకుంటాం. ఈరోజు ఒక మంచి ఐడియా చూపిస్తా చూసేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్కర్ ప్యాకెట్ పైన కవర్‌ని తీసేసి అంతే సైజులో కట్ చేసుకున్న వైట్ పేపర్‌ని తీసుకొని ఆ స్టిక్కర్‌కున్న పేపర్‌ని, వైట్ పేపర్‌ని కలిపి పిన్ చేసుకుంటున్నా. అంతేనండి అయిపోయింది. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి. ఒక 500 గానీ లేదా హండ్రెడ్స్ కానీ ఏవో ఒక నోట్లుంటాయి కదండీ! అవి ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిక్కర్ ప్యాకెట్ లోపల పెట్టేసుకున్నారనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో గానీ ఇలా క్యారీ చేసుకున్నారనుకోండి, ఎవరికీ కూడా తెలియకుండా కూడా ఉంటుందండి. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్పు ప్రతి ఆడవారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు ముందుగా ఆనియన్ కట్ చేస్తాం కదండీ! అప్పుడు మన కళ్ళలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అలా 1, 2 ఉల్లిపాయలు కట్ చేసామనుకోండి పర్వాలేదు. అదే ఒకేసారి ఎక్కువగా కట్ చేయాలనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది కదా! అలా వాటర్ అనేది రాకుండా ఇబ్బంది పడకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు ఇలా వెడల్పు బౌల్‌లోను ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టేసుకోండి. కొంచెం కూలింగ్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఉల్లిపాయలకున్న ఘాటు గట్ట వగరు పోయి మనకి కళ్ళు మంటలు అనేవి పూర్తిగా రాకుండా ఉంటుంది. మీకు గనుక టైం గట్ట ఉన్నదనుకోండి ఒక 5 నిమిషాల పాటు వాటిని ఇలాగే ఉంచుకోండి. ఉంచుకున్నట్లయితే మనకి ఈ తొక్క అనేది కూడా ఫ్రీగా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారు కదండీ! ఈ టిప్ అనేది మన ఆడవాళ్ళకి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయిపోయిన పెన్నుని పడేసాం కదా! వాటి క్యాప్‌ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా పొడవాటి దండని దేవుడికి పెట్టాలంటే మనకి సపోర్ట్ అనేది లేదు కదండీ! చూడండి ఇలాంటి పొడవాటి దండ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం ఈ క్యాప్స్‌ని ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఇలా డబుల్ టేప్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసుకున్న డబుల్ టేప్‌ని ఇదిగోండి ఇలాగ ఈ సైడ్‌కి అంటించుకోవాలి. గట్టిగా ఇలా స్టిక్ చేసి ఇలా రెండు వైపులా కూడా అంటించుకోవాలి. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇలా రెండు వైపులా కూడా అంటించుకోవాలి. ఇదిగోండి ఇలా పెన్ క్యాప్‌ని ఇలా స్టిక్ చేసుకొని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేశారంటే ఉండిపోతుంది. ఇలా ఇదిగోండి రెండు వైపులా కూడా ఇలా అంటించేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చివరి అంచులు ఉంటాయి కదా! దాన్ని ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెన్ క్యాప్ హోల్ ఉంటుంది కదా! వాటిలో ఇలాగ మనకి నచ్చిన ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి. మన ఇంట్లో ఇలా ఖాళీ గొట్టాలు ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ పైపులు లాంటివి గానీ, లేదా సిల్వర్ ఫాయిల్ అయిపోయిన రోలు గానీ, లేదా బటర్ పేపర్ అయిపోయిన రోలు గానీ ఏవో ఒకటి ఉంటాయి కదండీ! మీ దగ్గర ఏముంటే అవి ఖాళీ పడేసినవి ఉంటాయి కదండీ! అలా పడేయకుండా వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఒక థ్రెడ్ గానీ, లేదా లాడాలు ఉంటాయి కదా! లేదా మనకి షార్ట్‌కునే థ్రెడ్స్ ఉంటాయి కదండీ! వాటిని ఇలాగ హోల్‌లో పెట్టేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా జారుముడి అయితే వేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా! ఇలా ఇలాగ జారుముడి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాత్రూమ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బాత్రూమ్‌లో హ్యాంగింగ్ చేసుకున్నారనుకోండి, మనకి ఇది ఒక హ్యాంగింగ్‌లా ఉపయోగపడుతుందనమాట. స్నానం చేసేటప్పుడు ఇలా టవల్స్ గానీ వేసుకున్నా, లేదా ఇప్పిన బట్టలు వేసుకున్నా బాగా యూజ్ అవుతుంది. హ్యాంగింగ్ లేని వాళ్ళకైతే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. హలో అండి. దేవుడి ఫోటో పైన పువ్వులు పెడతాం కానీ, పువ్వులు ఇలా నిలబడడం లేవు. చూస్తున్నారు కదా! పెడుతూ ఉంటే పడిపోతున్నాయి. అలా పడకుండా చక్కగా ఈజీగా థ్రెడ్ వాడకుండా, అలాగే గమ్ము, డబుల్ టేపు వాడకుండా పువ్వులు ఎలా పెట్టాలో చూద్దాం. పువ్వులకి కాడలు పొడవుగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు పువ్వులు పెట్టడం ఈజీ అవుతుంది. దేవుడి ఫోటోకి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటట్టుగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ కొంచెం టైట్‌గా ఉండేటట్టు వేసుకుంటే చక్కగా పువ్వులు ఇలా అరేంజ్ చేసుకుంటే పువ్వులు అనేవి నిలబడతాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.